ప్రతిసారి బీఆర్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ మొన్న ఓడిపోయిన సరే అంతో ఇంతో ఉన్నారు కొంత. ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యమే లేదు. ఒకే ఒక కేసీఆర్ ఏమాట ఒకే ఒక కేసీఆర్ లేఖలు తీసుకొని తెలంగాణకు అనుకూలంగా లేఖలు తీసుకున్నాడు. ఇద్దరే ఎంపీలు యూపీఏలో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర వాతావరణం మనం మాట్లాడుతున్న విషయం సోషల్ మీడియా ఇంపాక్ట్ మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఎదిగింది కూడా సోషల్ మీడియాతోనే మొత్తం. భార్గవ్ బీఆర్ఎస్ భవన్ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయి. ఎవరు లేకుంటే అది చూసిన తర్వాత నీవేం ఫీల్ అయినావో అది చెప్పు. ఎగ్జాక్ట్లీ బుచ్చన్న, 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభావం చాలా తక్కువ కనపడ్డది. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ప్రభావం కనపడ్డది. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యనే పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నది. అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడం, తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటున్న తెలంగాణ ఇది 1200 మంది అమరులయ్యారు. ఈ నేపథ్యంలోనే కొంత సెంటిమెంటల్గా వర్కౌట్ అయ్యి టీఆర్ఎస్ని గెలిపించింది గతంలో ఉన్నటువంటి ఆ ప్రజానికం. అయితే టీఆర్ఎస్ అనే పదంలో టీ అనే తెలంగాణ అనే పదాన్ని తీసేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా నేషనల్ వైడ్గా విస్తరించడం, మహారాష్ట్రలో పోయి పోటీ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఈ దశలో తెలంగాణ పదం అనే దాన్ని తీసేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీఆర్ఎస్ పార్టీ మీద. రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. కేసీఆర్కి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు, ఉన్న సంబంధం తెగిపోయిందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాయి. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటమి పాలైంది, అధికారం కోల్పోయింది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి. దాని తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా 17 పార్లమెంటు సెగ్మెంట్లలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా 17 పార్లమెంట్లో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ ఇక్కడ బీజేపీగా ఉంది. మొదటి నుంచి బీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది మెదక్ పార్లమెంటు మొట్టమొదటిగా గెలిచే సీటు మెదక్ పార్లమెంట్ సీట్ అని కూడా అక్కడ బీఆర్ఎస్ వర్గాలు ఒక చర్చ అయితే చేసాయి. కానీ అక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి అంటే సిద్దిపేట హరీష్ రావు కావచ్చు, గజ్వేల్లో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా మెదక్లో బీజేపీ లీడ్ పొందుకుంటూ ఉంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, వెంకటరామిరెడ్డి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరి చాణక్యం కూడా పనిచేయలేదు. మెదక్ వచ్చేసి హరీష్ రావు, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అడ్డా అది దాదాపు 6 సీట్లు గెలుచుకున్నారు అక్కడ టీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ మెదక్ ఒక్కటే, అక్కడ మైనంపల్లి రోహిత్ గెలుచుకున్నాడు. అయితే ఇంత మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ప్రభుత్వం వీళ్ళది అంటే కీలక నేతలందరూ కూడా మెదక్లో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపకపోవడంపై రానున్న 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనే అంచనాలు రాజకీయ విశ్లేషకులు వేస్తున్నారు. 17 పార్లమెంట్లో 3వ స్థానంకి పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ భవన్ మొత్తం విలవిలవాడుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా తెలంగాణ భవన్లో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా తెలంగాణ భవన్కి రావడానికి ఇష్టపడట్లేదు. మాట్లాడడానికి ప్రయత్నించడం కూడా వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ ఎప్పుడు కావు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్కి సంబంధం లేకుండా మేము ఇక్కడ మెజారిటీ సీట్లు గెలవబోతూ ఉన్నామని ఒకవైపు కేసీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో మాకు సంబంధం లేదు, తెలంగాణలో మమ్మల్ని ఇంకా ఆదరిస్తారనే నమ్మకంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉన్నారు చాలామంది అభ్యర్థులు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం, రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, అదేవిధంగా కేంద్రంలో మోడీ ఇన్ఫ్లుయెన్స్. సో మోడీ ఫేస్ చూసి ఓటేశారనే ఒక చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చివరిగా మిగిలింది బీఆర్ఎస్ పార్టీకి 0 అని చెప్పుకోవచ్చు. మరి ఈ 5 సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే అంశాల గురించి ఒక పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపించకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా అప్స్కాండ్ అయిపోయింది. ఎవరు కూడా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక ఈ రిజల్ట్ తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఏమన్నా మాట్లాడతారా లేదా అనే అంశాల గురించి మనం వేచి చూడాలి. వీళ్ళొక స్టేట్మెంట్ ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు. గతంలో కేసీఆర్ కూడా ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడనే సంకేతాలు వస్తున్నాయని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఇవన్నీ చూస్తే మొత్తం రివర్స్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు, ఇటు గల్లీలో లేదు. ఎక్కడ ఓటేసినా కూడా అక్కడ యూజ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా లేదా
కేంద్రంలో ఉన్న బీజేపీయా లేకపోతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా? రెండు పార్టీల వైపే ప్రజలు చూశారు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ అంతా కూడా జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్పుకుంటున్నటువంటి మెదక్ సీటు కూడా ఇక్కడ కోల్పోయిందనే చెప్పుకోవచ్చు బుచ్చన్న. థ్యాంక్ యూ భార్గవ్. ఇక్కడ సోషల్ మీడియా కంటే ముందు బీఆర్ఎస్ అన్నారు కదా, Yes. అక్కడ మొదలు పెడతాను నేను. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయంలో కూడా ఎంతమంది ఎంపీలు ఉన్నారు టీఆర్ఎస్? ఒక్కరే, ఇద్దరు, నరేంద్ర అండ్ కేసీఆర్. అంటే బిల్లు పాస్ అయినప్పుడు ఇది విజయశాంతి కేసీఆర్. సో ఇప్పుడు ఒక్క సీటు లేకపోయినా అంటే ఆ పార్టీ ఏదో పూర్తిగా తెలంగాణ నుంచి అంతర్ధానం అయిపోయిందని అనుకోవడానికి లేదు. లేదు, అదేమిటి చిత్రం విషాదం. దశాబ్ది ఉత్సవాలు అవుతున్నాయి ఒకవైపున, బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేదు లోక్సభలో. చెప్పండి. సో అంటే రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్లో, ఎందుకంటే మనం 2001లో పార్టీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి మొన్నటి 2023 డిసెంబరు శాసనసభ ఎన్నికలు, 24 లోక్సభ ఎన్నికల వరకు కూడా ఆ పార్టీ చాలా ఉత్థాన పతనాలను చూసింది. మంచి సీట్లు గెలుచుకుంది, రాజీనామాలు చేసింది, మళ్ళీ కొంత పోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఒక టీమునే పార్టీ నుంచి మార్చిరు, దానికి మళ్ళీ రాజీనామాలు చేసారు, చాలా సీట్లు కోల్పోయింది. కానీ చివరికి మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది, మొదటిసారి మించిన విజయాన్ని రెండోసారి అందుకోగలిగింది. సో ఇప్పుడు లోక్సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయినా ఆ పార్టీ తెలంగాణ నుంచి కాదు. బీఆర్ఎస్ అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం, అది ఫీనిక్స్, బూడిదిలో నుంచి లేచే పక్షి. ఖచ్చితంగా మళ్ళీ కానీ అది టీఆర్ఎస్గా ఉండుంటే కనుక మీరు అన్నది చాలా స్కోప్ ఉండేది. దాని పేగుబంధం తెలంగాణ రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ అనే వరకల్లా తెగిపోయింది. అది నువ్వు ఎంత చెప్పినా సరే, ఎంత మాట్లాడినా, నువ్వు ఏ మాట కా మాట. ఇవాళ నువ్వు తెలంగాణ టీఆర్ఎస్ జై తెలంగాణ అంటారు మాట మాట్లాడితే. తెలంగాణకు ఏముందంటే వీళ్ళు ఆ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, దానికోసం పనిచేసిన వాళ్ళు, రాజీనామా చేసిన వాళ్ళు, తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన వాళ్ళు. వితౌట్ కేసీఆర్ జరిగిన తెలంగాణ ఇవాళ ఎందరు మాట్లాడినా సరే. కానీ ఆ తెలంగాణ ప్రజలకున్న ఉనికిని, అస్తిత్వాన్ని దూరం చేసుకున్నది. పార్టీ పేరు మార్చడం ద్వారా అంటున్నారు మీరు. బాగా నష్టం జరిగింది. అది మీరు అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా పేరు మార్పు అంటే ఇప్పుడు మైటాస్ పరిస్థితిలాగా అయిపోయింది. సత్యం పోయి మైటాస్ అయితే మైటాస్ అంతా ఉల్టా అయింది. అట్లా చాలా జరిగినాయి. అన్ని పోలికలు బాగున్నాయి క్రికెట్తో అంటే మైటాస్ కాదు, అన్ని కంపెనీలు కూడా చాలా మంది పేర్లు మార్చినాక చాలా అధోగతి పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇంతకుముందు గడియారం కంపెనీ ఒకటి మర్చిపోయింది వచ్చి, కానీ సత్యంతో పోల్చి వచ్చేది బీఆర్ఎస్ అని పెట్టడమే తప్పు చేసింది. మీరు అన్నట్టు పేగుబంధం అన్నట్టు సెంటిమెంట్. తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడ, భారతీయ రాష్ట్ర సమితి ఏది అంటే అదొక నేషనల్ లెవెల్లో అత్యాశతో పోయిన సందర్భం. తెలంగాణతో డీలింక్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గురించి చెప్పారు కదా, బీఆర్ఎస్కు ఇప్పటికి మూలాలు ఉన్నాయి, తెలంగాణ సెంటిమెంట్తో మూలాలు ఉన్నాయి. మన సర్వేలో కూడా చాలామంది ఎన్నికలు కావు కాబట్టి ఆయనకి వేయడం లేదు, ఇదే లోకల్ ఎలక్షన్స్ అయితే మేము ఆయనకి ఓటేసేది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనకు. మరి అసెంబ్లీ గవర్నమెంట్ మదన్ అది కూడా చెప్తా. అంటే ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన ప్రతి సర్వేలో కూడా ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే ఎక్కువ మంది కోరుకుంది కేసీఆర్నే. అక్కడ ఏడ జరిగింది ఎమ్మెల్యేల పనితీరులు, ఎమ్మెల్యేలతో ప్రజలకు చెడిపోవడము, అదే వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నా కానీ వాళ్ళని మార్చకుండా వాళ్ళనే కొనసాగించడం, కొత్త అభ్యర్థుల ప్రయోగం చేయకపోవడం, ఇలాంటి కొన్ని తప్పిదాలు, టెక్నికల్ తప్పిదాల వల్ల గవర్నమెంట్ పోయింది. అది ఎందుకంటే మనం ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే, పోల్ పర్సెంటేజ్ చూస్తే ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్కు అధికారం కోల్పోయిన టీఆర్ఎస్కి నాట్ ఈవెన్ 1.5%. ఇది మన గుండుకు చేయకూడదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో 40,000-50,000, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ ఒక్కొక్క నియోజకవర్గం 40,000-50,000.